9 న్యూస్. శ్రీమద్ది ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం మంగళవారం సందర్భంగా వేలాది మంది భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానంకు వివిధ సేవల రూపేణా 84,413 సమకూరినది. సుమారు 500 మంది భక్తులకు స్వామివారి నిత్య దాన సత్రం నందు అన్న ప్రసాద వితరణ చేశారు. ఆలయం వద్ద భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. MC9 టీవీ ఛానల్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ డి లోకేష్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల అనేక మంది భక్తులు ఉదయం నుండి వచ్చున్నారు. ఈరోజు ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు స్వామివారి ప్రీతికరమైన రోజు కాబట్టి దేవాలయం విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. యథావిధిగా ప్రతిరోజు వలె శుక్ల యజుర్వేద పండితులు, అథర్వణ వేద పండితులు ఇరువురు వేదపట్నం కూడా చేయుచున్నారు. ఉదయం నుండి భక్తులు పరిసర గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, అన్నప్రాసనలు, అనేక పూజా కార్యక్రమాలు కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేయుచున్నారు. ప్రతిరోజు శ్రీ మద్దాంజనేయ స్వామి వారిని దర్శించి ప్రసాదం, యథావిధిగా అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.